హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రాడిష్ పరాటా చేస్తున్నా, అది ముల్లంగి పరాటా. దీనికి ఏమేమి కావాలి, ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. రాడిష్ 2 తీసుకున్నా, కొత్తిమీర, ఒక అల్లం ముక్క, జీరా, పసుపు, కరివేపాకు, పచ్చిమిర్చి 3 తీసుకున్నా, ఉప్పు, వాము, గోధుమ పిండి 1 కప్పు తీసుకున్నా, రాడిష్ 2 తీసుకున్నా, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. ఇది పొట్టు తీసుకొని నీట్గా కడుక్కొని తురుముకోవాలి. తురుముకుంటే చిన్నగా వస్తుంది ముక్క, కానీ నేను ఇది ఫుడ్ ప్రాసెసర్లో వేస్తున్నా, ఇది కొంచెం పెద్దగా వస్తుంది నా ముక్క. తురుముకున్నదే తెలియకుండా అందులో వేసినట్టు కూడా తెలియదు, ఇది కొంచెం పెద్దగానే వస్తుంది. నేను ఇందులోనే వేసిన. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నా. ముల్లంగి తింటే చాలా మంచిది, విటమిన్ బి ఉంటుందంట ఇందులో. 1 కప్పు పిండి వేసుకుంటున్నా, గోధుమ పిండి. ఒక 2-3 పచ్చిమిర్చి వేస్తున్నా తురిమి, కొంచెం వాము, కొత్తిమీర వేసిన, సాల్ట్ తగినంత, కారం వేసిన, కొంచెం కరివేపాకు, జీరా. ఉప్పు కారం ఏదైనా ఎవరు తినేటట్టు వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. పసుపు అన్నీ వేసి కలుపుకోవాలి ఇలా. ఇది పిల్లలు కర్రీ అంటే ఎక్కువ ఇష్టంగా తినరు కదా, ఇట్లా చేసి పెడితే వాళ్ళకి తెలియకుండానే తింటారు. డైజెషన్ ప్రాబ్లం ఉన్న తగ్గుతుందంట, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఉంటే తగ్గుతాయంట. కొంచెం గట్టిగా అనిపించి కొంచెం వాటర్ వేసుకున్నా నేను, కానీ వాటర్ వేయద్దు, ఇందులోనే ఊరుతాయి. ఇట్లా కలుపుతుంటే వాటర్ వచ్చేస్తూ ఉంటాయి, వాటర్ వేసుకోవద్దు అసలు. రోగనిరోధక శక్తి పెంచుతుందంట ఇది ముల్లంగి. కొంచెం ఆయిల్ వేసుకున్నా. బీపీ, షుగర్కి చాలా మంచిదంట, ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుందంట, బోన్స్ గట్టిపడడానికి కూడా తోడ్పడుతుందంట. ఇప్పుడు చిన్న ముద్ద తీసుకొని మన చపాతీ లాగానే చేసుకోవాలి. రెండు వైపులా పొడిపిండి వేసుకొని చేసుకోవాలి. కొంచెం లూజ్ అయింది వాటర్ వేసుడుతో, వాటర్ వేయకపోతే అక్కడికక్కడికి అయ్యేది. లూజ్ అయితే కొంచెం చేయడానికి రాదు. ప్యాన్ పెట్టుకొని దానిలో మీద కొంచెం ఆయిల్ వేసుకొని వెంటనే తిప్పేయాలి. 2 పక్కల ఆయిల్ వేసుకోవాలి. గుండె జబ్బులకైతే మంచిగా పనిచేస్తుందంట ముల్లంగి. డిహైడ్రేషన్ కాకుండా కూడా చూస్తుంది ఇది. కర్రీ అంటే తినరు, పిల్లలకి చేసి పెట్టాలి, ఇట్లా ఇష్టంగా తింటారు. ముల్లంగి పరాటా రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చేసి తిని ఎలా ఉందో కామెంట్ చేయండి.